రాష్ట్రమంతటా ఈరోజు జగనన్న పిలుపు మేరకు రైతుల కోసం పోరాటం కోసం దాదాపు ప్రతి డివిజన్లో ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రివర్యులు ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతు సోదరులందరినీ దగ్గర చేసుకొని వారితో పాటు పోరాటానికి ముందు కదిలింది. ఇప్పటికే మనందరికీ తెలుసు, గడిచిన 15 నెలల్లో జగనన్న పిలుపు మేరకు పోరాటంలో దిగిన ప్రతిసారి ఆ సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అంటే 2019 నుంచి 24 వరకు 100% సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలని అమలు చేయాలి అంటే జగనన్న పోరాటంతోనే అవి అమలవుతూ ఉన్నాయి. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయండి. గడిచిన 2-3 ఏదైతే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చారో అమలు చేశారో అది జగనన్న పోరాటంతోనే ముందు తీసుకొచ్చారు. ఒక్కసారి రైతులందరూ ఆలోచన చేయాలి. మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. 2019 నుంచి 24 వరకు ఎన్ని ప్రోగ్రాంలలో మనం కలిసాం, రైతుల ప్రోగ్రాంలలో ఎన్ని ప్రోగ్రాంలలో మనం మాట్లాడుకున్నాం. ప్రతి సంవత్సరము రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి ఇన్సూరెన్స్ వరకు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఒక్క మండలం పొదిలి మండలం నాకు గుర్తుంది, దాదాపు 57 కోట్లు ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఒక్క మండలానికే 57 కోట్ల పైన ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు. ఈరోజు ఒక్కసారి రైతులందరూ గమనించాలి, మీ మండలంలో ఏ ఒక్కరో నిష్పక్షపాతంగా మీ దగ్గరికి యూరియా కానీ విత్తనాలు కానీ పంపిణీ చేస్తారా? రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి దేశం మొత్తం గర్వించదగే విధంగా మన రాష్ట్రానికి వచ్చి మిగతా రాష్ట్రాలు అందరూ రైతు భరోసా కేంద్రం ఏ విధంగా అమలు చేశారని తెలుసుకొని వెళ్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మన దగ్గరికి వచ్చి తెలుసుకొని వెళ్ళిన ఎత్తు ఒకటి, ఈరోజు రైతు భరోసా కేంద్రాలనే తీసేస్తున్న ఎత్తు ఒకటి. నిష్పక్షపాతంగా రైతు భరోసా కేంద్రాల నుంచి రైతు వెళ్ళి బటన్ నొక్కితే చాలు వారికి యూరియా కానీ డిఏపి కానీ మందులు కానీ విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి అక్కడ సరఫరా చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది అందుబాటులో లేదు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. పెద్దలు రాంబాబు గారు చెప్పిన విధంగా, అన్న చంద్రశేఖర్ అన్న చెప్పిన విధంగా ఏ విధమైన రైతుకి న్యాయం జరగడం లేదు. గిట్టుబాటు ధర లేదు. పొగాకు పత్తి ఏదైనా కానీ మిర్చి కానీ రైతులందరూ అవస్థలు పాలయ్యారు. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని యూరియా చాలా ముఖ్యం, దాన్ని ఎటువంటి లోపాలు లేకుండా 5 సంవత్సరాల్లో జగనన్న ఏ విధంగా అయితే నిష్పక్షపాతంగా సేవ చేశారో రైతుల కోసం ముందుకు వచ్చి సేవ చేయవలసిందిగా మరొక్కసారి కోరుతూ, ఇది రైతుల పక్షాన పోరాటం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ జగనన్న పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మళ్ళీ రానున్న 4-5 నెలల్లో రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పశ్చిమ ప్రకాశం ముఖ్య నాయకుల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రైతుకు అండగా నిలబడేందుకు పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం 3 నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలమైనటువంటి నేను, సోదరుడు నాగార్జునరెడ్డి గారు, అలాగే మరొక సోదరులు శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు, మా ఇదిలో రైతాంగానికి చెందినటువంటి రైతు ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి సబ్ కలెక్టర్ గారికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి రైతాంగం కోసం ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలపై మేము డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019-24 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు రైతుని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు కూడా రైతుకు అందకుండా ఈరోజు రైతును నట్టేట ముంచుతున్నటువంటి విషయము ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు రైతుల యొక్క ఆవేదన, గిట్టుబాటు ధరలు లేవు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, 0 వడ్డీకి రుణం లేదు, అలాగే చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా అంటే వాళ్ళు పేరు మార్చేసేసి రైతు అండగా సుఖీభవ అనేటువంటి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం యగనామం పెట్టి రైతులను నట్టేట ముంచినారు. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. గత ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రీతికైతే రైతులకు అండగా నిలబడినామో అదే రీతిగా ఈరోజు రైతులకు అండగా నిలబడండి అని కోరుతా ఉన్నాం. అలాగే యూరియా బ్లాక్ మార్కెటింగ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 80% పైర్లేస్తే అందులో యూరియా అవసరమైనటువంటి మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, లేదా మిగిలినటువంటి వరి కావచ్చు 50% ఉండేది. ఈరోజు 80% బదులు 20% పంటలు ఉన్నాయి. 20% పంటలు ఉన్నప్పటికీ కూడా ఈరోజే ఇంత స్కేర్సిటీ వచ్చింది అంటే ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్. ఆ బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి. రైతులకు అందుబాటులో ఆర్బీకేల ద్వారా యూరియా అందుబాటులో ఉంచాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ డివిజన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వతహాగా రైతు వ్యతిరేకైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి దాదాపు 33 లక్షల హెక్టార్ల సాగు సాగితే ఇప్పుడు ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వంలో 20 లక్షల హెక్టార్లే, దాదాపుగా 60% మాత్రమే ఇవాళ సాగు సాగుతుంది. ఈ 60%లో కూడా దాదాపు 12 లక్షల హెక్టార్లు ఓన్లీ కేవలం వరి మాత్రమే సాగుతుంది. అంటే మిర్చికి ధర పోయింది, మినుముకి ధర లేదు, కందికి ధర లేదు, పత్తికి ధర లేదు, పొగాకు ధర లేదు. వీటన్నిటికీ ధరలు లేకపోవడం వలన మొక్కజొన్న వరికే ముందుకు రావాల్సి వచ్చింది రైతులు, వేరే అవకాశం లేక. మరి సెప్టెంబరు ఆగస్టులో చిరు పొట్ట వచ్చేటటువంటి వరికి నత్రజని కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అధిక వర్షాలు పడ్డప్పుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కావాలి. అట్లాంటిది ఇవాళ యూరియాని తీసుకొచ్చి ఆ నత్రజనికి ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గమైనటువంటి యూరియాని తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లకి తరలించి వేసి ఈ దొంగల ప్రభుత్వం, ఈ దోపిడీదారుల ప్రభుత్వం, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అన్యాయంగా యూరియాని పక్కదారికి పట్టించేసింది. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన విధానాలు ఏంటి అంటే 50% పైగా మార్క్ఫెడ్కి యూరియాని ఇచ్చి మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేయిస్తారు. ఇవాళ మార్క్ఫెడ్కి ఎందుకు అప్పచెప్పలేదు మీరు యూరియాని? 50% కనీసం మార్క్ఫెడ్కి అప్పచెప్పాల్సి ఉంటే అప్పచెప్పలా. ఇవాళ ఆర్బీకేల ద్వారా దాదాపు 12 లక్షల టన్నులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్ల ద్వారానే అందించాం. ఆర్బీకే సెంటర్ అంటే అది గ్రామం మధ్యలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో దళారీలకి ప్రోత్సహించేటటువంటి అవకాశాలు తక్కువ. మరి 5 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్డెక్కినటువంటి రైతు కనపడకపోతే ఇవాళ యూరియా కోసం రోడ్లెక్కి అన్నదాత అల్లో రామచంద్ర అని అరుస్తున్న కనికరం లేనటువంటి నరరూప రాక్షసుల్లాగా దగ్గర నుంచి రైతు వ్యవసాయ మంత్రి వరకు వాళ్ళని కించపరుస్తూ, గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే వర్షాలు పడవు, ఈసారి కూడా పడలా. ఆ భగవంతుడి దయ వల్ల పై రాష్ట్రాల్లో పడ్డటువంటి వర్షం, ఆ ముందున్నటువంటి గవర్నమెంట్స్ కట్టినటువంటి ఆ డ్యాముల్లో వాటర్ వచ్చి సస్యశ్యామలంగా చేసుకునే అవకాశం మనకి ఇవాళ ఉంది. మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాలకి వెలుగొండ ప్రాజెక్టు ఒకటే శాశ్వత పరిష్కారమని తెలిసిన ఈ దుర్మార్గులు, వారికి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మద్దతు లేదు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద విపత్తులో కూడా అండగా నిలబడ్డారు ప్రజలు అని అక్కస్సుతోటి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా వెలుగొండ ప్రాజెక్టుకి 100 కోట్లు కూడా ఖర్చు చేయాల. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు రైతుల్ని దగా చేసేది, మోసం చేసేది? మట్టిని అమ్ముకుంటున్నారు, ఇసుకని అమ్ముకుంటున్నారు, మద్యాన్ని అమ్ముకుంటున్నారు, చిట్ట చివరికి భూమిపై వదిలేసి భూగర్భాలను కూడా అమ్ముకుంటున్నారు. ఇవాళ మా యొక్క నియోజకవర్గంలో అయితే ఏకంగా పురావస్తు సామాన్లు తవ్వుకునేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, మా దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు. అంటే సహజ సంపదని దోచుకుంటున్నారు, పురాతన సంపదను కూడా దోచుకోవాలనేటటువంటి పన్నాగు పడుతున్నారు. రైతులకి మద్దతు ధర లేక మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి,
వీటన్నిటినీ మార్చాలి అంటే ప్రతి ఒక్క రైతు ఉద్యమించాలి. వైఎస్ఆర్సీపీ మీ అందరికీ అండగా ఉంటుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని రైతు భరోసా కేంద్రాలని ప్రతి ఒక్క విలేజ్లో నిర్మించినటువంటి మహానేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపు 13 ప్రాజెక్టులకి శంకుస్థాపనలతో పాటు పూర్తి చేసి 84 ప్రాజెక్టుల్ని శంకుస్థాపనలు చేసి పర్మిషన్లు తెచ్చినటువంటి మహానేత. ఈరోజు 40 సంవత్సరాలని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఒక్క ప్రాజెక్టు తెచ్చింది లేదు, ఒక్క డ్యామ్ కట్టింది లేదు. కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇస్తే మొన్న మళ్ళీ ట్యాంకులతో నీళ్లు పోపించుకొని మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్ళి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనేలాగా మొన్న మళ్ళీ నీళ్ళు వదిలినటువంటి పరిస్థితి. ఈ దొంగ ప్రభుత్వాన్ని, దుర్మార్గపు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించి ప్రజలకి అండగా ఉంటుంది. రైతులకు వెన్నుపోటు పొడవడం అంటే, రైతులు రోడ్డెక్కడం అంటే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవడమే తప్ప మరొకటి కానే కాదు. రైతుకి అండగా ఉండాలి ప్రభుత్వం. ఇవాళ మనం చూసాం, ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున వస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇవాళ ఆర్డీఓ గారికి మనం రిప్రజెంటేషన్ ఇస్తే వారి దగ్గర నుంచి స్పందన కూడా పెద్దగా ఆశించిన విధంగా లేకపోవడం అనేది చాలా శోచనీయం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రైతులు బాగుపడాలి, రైతులకి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. ఇమీడియట్గా ప్రభుత్వం కూడా తన మొద్దు నిద్రని వీడి, చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలను వీడి, గతంలో ఏదైతే పవర్ రేట్లు తగ్గించండి అయ్యా అంటే తుపాకీ గుళ్ళన్ని గుండెల్లో దింపించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి అని ఆ రోజే నిరూపించుకున్నాడు. ఇవాళ యూరియా కూడా ఇవ్వకుండా ప్రతి దాన్ని వ్యాపారంగా మార్చి పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని సంజీవనిగా కాపాడాల్సినటువంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ వ్యవస్థకి అప్పజెప్తూ ప్రతిదీ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు అన్నా రాంబాబు అన్న గారు, పెద్దలు నాగార్జున అన్న గారు, వారితో పాటు ఇవాళ రైతులకు అండగా ఇది 3వ కార్యక్రమం. ఇంతకుముందు రైతులకు అండగా 2 కార్యక్రమాలు చేశాం, ఇది 3వ కార్యక్రమం. ఇక మీదట కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.